హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో బగారా రైస్ అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా స్పెషల్గా ఉంది కర్రీ. మాత్రం మేము తిన్నాము కాబట్టి చెప్పగలుగుతున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి. రెండు కాంబినేషన్ అయితే ఆసమ్. చికెన్ అండ్ బగారా ఎట్లా ఉంటుందో అంతకు మించి ఉంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్. డూ సబ్స్క్రైబ్, షేర్ టు మై ఛానల్. We need all your support. Bye friends. అందులోకి కొంచెం బగారన్నం, బగారన్నం అంటే బిర్యానీ కాదు, బగారన్నం వండుతా. చూడండి, చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బగారన్నం వండుకుందామండి. పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టేసిన. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ రైస్ అయినాక వేసుకుందాం. కొంచెం కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేడెక్కని ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకుందాం. ఎక్కువ వేయనండి, తక్కువ వేస్తాను నేనైతే. అన్నీ కలిపి వేసేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేద్దాం. బఠానీ కూడా వేసేస్తున్నాం అందులో. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా పడుతుంది. ఒక స్పూన్ సాల్ట్, టమాట వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. కేజీ బియ్యం అండి, కేజీ బియ్యము కడిగి నానేసి పెట్టిన. కొంచెం ఫ్రై కానీ చూడండి. ఈ గ్లాసుతో 4 గ్లాసుల బియ్యము పోసుకున్నాం. అయితే 6 గ్లాసుల నీళ్ళు వేద్దాం, వాటర్. ఐదు పాలు వేసుకున్నాం. చాలు. ఒకదానికి 1.5 అని వేస్తాను నేను. కొందరేమో 2 వేసుకుంటారు, కానీ నేను అంతే వేస్తా. పెద్ద పెట్టుకొని ఇంకొక స్పూన్ వేసుకున్నాము సాల్ట్. మూత పెట్టేద్దాం, అంతే చేసుకుందాం. ఇప్పుడు కాలీఫ్లవర్కు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాము. మన పురుగులు అవి ఉన్నా వెళ్ళిపోతాయి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పెడదామండి. చూడండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి దీంట్లో వేస్తే ఏమన్నా పురుగులు ఉన్నా వచ్చేస్తాయి. వేడి కానివ్వండి. ఇట్లా వేడి అయినాయి కదా, ఇప్పుడు వేసుకుందాం కాలీఫ్లవర్. మొత్తం ఏమన్నా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి, అంతే. ఇప్పుడు గిన్నె పెట్టుకొని మనం కర్రీ చేసుకుందాం. చూడండి, కుక్కర్ గిన్నె, కానీ విజిల్ పెట్టాను. గిన్నె మాత్రం అదే కుక్కరు గిన్నె పెట్టాను. తగినంత ఆయిల్ వేసుకున్నాం, కర్రీకి తగినంత. చాలు.
అన్నానికి ఎప్పుడు వచ్చేసింది. ఇంకా చూడండి మంచిగా. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం వేసేసి ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇక్కడ కర్రీకి కూడా ఆయిల్ వేడెక్కింది, వేడైపోయింది. బటారా కూడా వేసేసుకున్నాం. రైస్ చూద్దాం ఎట్లా వస్తుంది. కొత్తిమీర పుదీనా లేదండి, అందుకే నేను వేయలేదు. ఉంటే మీరు వేసేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, మగ్గిపోయినాయి. ములక్కాయలు వేసిన. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా వేసేస్తా. వండేసి ఫ్రై చేసుకుంటాం. వేడి నీళ్ళకి వెళ్ళి తీసి వేసిన వాటర్లో వేసి గిన్నెలో వేసిన. రైస్ చూద్దాము ఎట్లా అయిందో. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. అయిపోయింది, రైస్ అయిపోయిందండి. నెయ్యి వేసి మొత్తం ఇట్లా కలిపితే మొత్తం అవుతుంది కదా, అందుకే నెయ్యి వేసి కలపాలి. అయిపోయింది, మొత్తం వేసేస్తున్నా రైస్. కర్రీ ఏడు వరకు వచ్చింది చూద్దాం. మంచి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందా పట్టినాం కదండి, ఇంకో టమాటా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అదే అల్లం వెల్లిగడ్డ వేసిన తీసి, ఇంకా కొబ్బరి వేసి పట్టిన చూడండి, అది వేసేస్తున్నా ఇంట్లో. సాయి ప్రియకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు మాత్రం చేయండి తప్పకుండా. మా వీడియో మొత్తం చూడండి కొంచెం ప్లీజ్, ఏమనుకోకుండా లైక్ అయితే చేయండి. చూడండి ఇంకా ఇంతే, మగ్గనిద్దాం, మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాం కర్రీలో. మంచి ఫ్రై అయింది. ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం. దీంతో మూడు వేసిన అనిపిస్తుందండి, దీంతో మూడు వేసిన కారం. సాల్ట్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు తక్కువ, కొంచెం ఫుల్ కాకుండా కొంచెం వేసిన. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం, ధనియాల పౌడరు వేసేసిన.
కలిపి మూత పెట్టేద్దాం. కర్రీ అయిపోయింది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ ఇందాక కూడా వేస్తున్నా, ఇప్పుడు కొంచెం వేస్తున్నా. ఇది బగారా రైస్ కదండి, ఇట్లనే ఉండాలి, కొంచెం లూజ్గానే ఉండాలి. లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అయిపోయింది. ఇంకా బౌల్లోకి తీసుకున్నాం. కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు, కొత్తిమీర లేదు. సరే అండి, బాయ్.